వంటి మన తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు వారి నామైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ప్రతి ప్రాముఖ్యంగా సంగమంగా అర్జున చేయడం మనం ఇంతవరకు కూడా దేవుని గణనామాన్ని కీర్తన ద్వారా స్తుతించి మైపరుచున్నాం. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథము నుండి విలువైన శ్రేష్ఠమైన దేవుని మాటలు ఆలోచన చేయబోతున్నాం. ఇది మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే దేవుని పిల్లలైన వారు ఏమి విసర్జిస్తున్నారనే విషయాన్ని మనం గ్రంథంలో ఆలోచన చేయబోతున్నాం. విసర్జించడం అంటే మాటకు అర్థమేంటి? విసర్జించడం, తీసివేయడం, త్రోసివేయటం, వదిలివేయటం, నెట్టివేయటం ఎవరి అనేటువంటి అనేకమైన పర్యాయ పదాలతో ఉన్నటువంటి పదం ఇది. కాబట్టి విసర్జించడము అనేటువంటి మాట తీసివేయడం అనేటువంటి మాట సూచిస్తూ ఉంటుంది. లెక్క చేయకపోవడం, తీసివేయటం, విసర్జించడం, నెట్టివేయటం అనే విషయాలు అనేకమైన పర్యాయ పదాలతో మనకు అర్థమవుతున్నా. కాబట్టి అలాంటి పదాన్ని మనం గ్రంథం నుంచి గమనించినప్పుడు చాలా సందర్భాల్లో ఆ పదం చాలా బాధ కలిగించే సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాం. విసర్జించడం అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసినప్పుడు అది గ్రంథం చదివినప్పుడు ఆ సందర్భం ఎక్కడైతే మనం చదువుతూ ఉంటామో అది బాధపరిచే మాట, గాయపరిచే మాట లేదా ఇబ్బంది పెట్టే మాట కానీ గ్రంథంలో మనకైతే జ్ఞాపకం చేస్తూ ఉంది. కానీ లోకంలో అనేకమైన వారు అనేకమైన వాటిని విసర్జిస్తూ ఉంటారు. అనివార్య కారణాల వల్ల అవచ్చు, అనేకమైన సమస్యల వల్ల అవచ్చు, వారు కొన్నింటి విసర్జిస్తూ ఉంటారు. అంటే విసర్జించినారు అంటే అర్థం ఏంటంటే అది ఎన్ని తీసుకునే కాదు. విసర్జించారు అంటే ఎన్ని తీసుకునే కాదు. కానీ విసర్జించవలసినటువంటి సంగతులు విసర్జించాలి. కానీ విసర్జించవలసిన సంగతులు కొన్ని విసర్జించకూడదు. అన్ని సంగతులు అలాగే చూడడానికి అది ఆస్కారం లేదు. కాబట్టి కొన్ని సంగతులు మనం గ్రంథం నుంచి ఆలోచన చేసినట్లయితే మహోన్నతమైన దేవుడు మాట్లాడుతున్న గొప్ప సంగతి ఏంటంటే నేను నా సొత్తైన ప్రజలని భావించినటువంటి ఇశ్రాయేలీయులు వారి జీవితంలో లేదా వారు నడిచినటువంటి ప్రయాణ కాలంలో వారు వేటిని విసర్జించారు అని గ్రంథాన్ని మనం ప్రశ్నలు అడిగితే గ్రంథాన్ని చెప్పేటువంటి సమాచారం ఏంటో ఒకసారి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచన భాగాన్ని ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచన భాగంలో ఆనాటి ఇశ్రాయేలు జనాంగం అంతయు ఏమి జరిగించారనే విషయాన్ని ఇక్కడ గ్రంథం మనకు బోధిస్తూ ఉంటున్నది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచన భాగాన్ని భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు అంటే భూలోకమా విను. ఏ వినాలా? నా ప్రజలైనటువంటి వారిని నేను వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చి వారిని ప్రేమించి వారిని పోషించి వారిని సంరక్షించి వారు చేసినటువంటి ఎన్నో మేలు విషయాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే భూలోకమా విను, వారు నా మాట ఇదేస్తారంట వినకున్నారు అన్నాడు. వినటం లేదని చెప్పుకొచ్చాడు. నా మాట వింటలేదంటే అర్థం ఏంటంటే దేవుని మాట మీద కూడా భయం లేని, భక్తి లేనటువంటి దేవుని మాట మీద తిరుగుబాటు చేసే ప్రజలుగా వారు ఉన్నారనే విషయాన్ని ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా వారు నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు అన్నాడు. కాబట్టి పాత నిబంధనలో జీవించే ఇశ్రాయేలులకు ప్రామాణికమైనటువంటి ధర్మశాస్త్రం, వారు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు అని చెప్పుకొచ్చాడు ఇర్మియా ప్రవక్త దేవుడు. అలాగే నేడున్నటువంటి కొత్త నిబంధన ప్రపంచానికి ధర్మశాస్త్రం అనుకూలంలో ఉందా? ధర్మశాస్త్రంతో సంబంధం లేదు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా కొత్త నిబంధన అనేటువంటిది మాత్రమే నేటి క్రైస్తవ ప్రపంచానికి ఆచరణలో ఉన్నటువంటి చట్టం అనే భావాన్ని మనం గమనించాలి. మరి ఆనాటి ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రమైనటువంటి చట్టాన్ని వారు విసర్జించారని గ్రంథం బోధిస్తారు. మరి కొత్త నిబంధన చట్టం విషయంలో నేటి క్రైస్తవ సమాజాన్ని విసర్జిస్తున్నాయంటారా?
లోబడ్డాయంటున్నారా, వాటి అనుసరించి నడుస్తున్నాయని చెప్పగలనంటే చెప్పడానికి తావు లేనటువంటి పరిస్థితి. అంటే ఆనాటి ఇశ్రాయేలు ఎలాగైతే విసర్జించారో ఈనాటి క్రైస్తవయం అంతా కూడా కొత్త నిబంధన చట్టాన్ని ఏనాడో విసర్జించారని దానికి లోబడలేదని దాన్ని ఒప్పుకోలేదన్న భావం ఖచ్చితంగా మనకైతే గ్రంథం అర్థమవుతుంది దేవుని పిల్లల. కాబట్టి నిజంగా దేవుడు వారి వరకు ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రాన్ని లేదా వారి వరకు ఉన్నటువంటి మాట్లాడుతున్న వారు మీరి ఉన్నారని ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేశారంటే విసర్జించేటువంటి భావాన్ని గ్రంథం అయితే మనకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద జీవించే మానవ ప్రతి జీవితాల్లోనికి ఖచ్చితంగా మనం ఆలోచన చేస్తాం. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు ఎలా నడవాలని చూస్తాం? మంచి మార్గంలో నడవాలంటే చెడ్డ మార్గంలో నడవాలంటారా? చెడ్డ మార్గాలను నడిస్తే చూసి ఆనందించేటువంటి తల్లిదండ్రులు ఎవరు లేరు, ఉండరు. ఎందుకంటే నేను ఎలాగైతే మంచి మార్గంలో నడుస్తున్నానో నా పిల్లలు కూడా మంచి మార్గంలో నడవాలనే ఏ తల్లిదండ్రులు ఖచ్చితంగా కోరుకుంటారు. కానీ చెడిపోవాలని చెడు మార్గంలో నడవాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు, ఊహించరు. కానీ మహోన్నతమైన దేవుడు కూడా వారికి మాటలనిచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారు ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నడిస్తే చూసి ఆనందించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ వారు అలాగే జీవించలేదు. వారు మంచి మార్గము చెడ్డ మార్గము అనేటువంటి రెండు మార్గాలు మన ముందే ఉంచబడ్డాయి. ఇవాళ మన ముందు ఎట్లా ఉంచబడ్డాయో ఆనాటి ఇశ్రాయేలు మధ్య కూడా అలాగే ఉంచబడ్డాయి. కానీ వారు ఏమి ఎంచుకున్నారు అంటే వారు దేవుని మార్గాన్ని విడిచి, వారు దేవుని మాటను విడిచి, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిన వారు సన్మార్గమును విసర్జించారన్నాడండి. ఏ మార్గం? సన్మార్గాన్ని విసర్జించారన్నాడు. నిజంగా సన్మార్గం అనేటువంటి మాట మనం చూస్తే ఎక్కడా కూడా వడి కానీ వంక కానీ ఎవరో కూడా కామెంట్స్ చేసేటువంటి విధానంలో ఉండనటువంటి మార్గం అనేది దేవుని మార్గం. కాబట్టి హోషేయ గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు, యెహోవా మార్గములు చక్కనివి అని అన్నాడు. ఎట్లాంటివి? యెహోవా మార్గములు చక్కనివి అన్నాడు. చక్కనివి మార్గములు అని ఎవరైతే మనం మాట్లాడామో లేదా చెప్పామో చక్కగా ఉందంటే అర్థం ఏంటి? ఇక ఏ వ్యక్తి కూడా దాని గురించి ఇది లోపం ఉందని చెప్పేటువంటి పరిస్థితి లేదు. చక్కగా ఉందంటే అర్థం ఏంటంటే వడి కానీ వంక కానీ ఏ మానవుడికి కామెంట్ చేసేటువంటి ఆస్కారం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఏముంది అంటే యెహోవా మార్గములో చక్కనివి అని అన్నాడు. ఆ చక్కనైన యెహోవా మార్గాన్ని సన్మార్గాన్ని ఏం చేశారంట ప్రజలంటే విసర్జించారు అని చెప్పుకొచ్చాడు. హోషేయ గ్రంథం చూడండి ఒకసారి చేసి. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 3వ వచన భాగాన్ని గ్రంథం నుంచి గమనించినప్పుడు ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించారు అన్నాడు. అంటే సన్మార్గాన్ని తీసివేశారు లేదా గట్టివేశారు, తోసివేశారు. అంటే వాళ్ళు చెడ్డ మార్గాన్ని వారు ఎంపిక చేసుకున్నారనే భావం మనకు అర్థమవుతూ ఉంది దేవుని పిల్లలారా. కాబట్టి చూడండి ఒకసారి హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 4వ వచన భాగంలో, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 3వ వచన భాగాన్ని, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 3వ వచన భాగంలో ఏమని రాయబడిందంటే ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించింది అని రాయబడింది. ఏ మార్గాన్ని? సన్మార్గము అన్నాడు. అంటే సన్మార్గాన్ని విసర్జించే మనసు వారికి ఉందంటే వారి మనసు దేని మీద ఉంది? చెడ్డ మార్గం మీద ఉన్నది అనే భావం ఖచ్చితంగా లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటున్నాయి. కాబట్టి దేవుడేమో వారిని క్షేమంగా సుఖంగా భద్రంగా అనేకమైన విధానాల్లో వారిని దీవెనకరంగా నడిపించాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటే వారేమో దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి చెడ్డ మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు అని చెప్పి లేఖనాలతో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు లేదా దేవుని యొక్క సన్మార్గాన్ని విసర్జించారు. అంత మాత్రమే కాకుండా వారిని భూలోకానికి తెచ్చినటువంటి సృష్టికర్త అయిన దేవుడు కూడా వారు విసర్జించారు అనే భావం కూడా గ్రంథం మనకు బోధిస్తాం. ఒకసారి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18వ వచన భాగంలో ఈ మాటలు ఈ రీతిగా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18వ వచన భాగంలో వారు ధర్మశాస్త్రాన్ని కాక దేవుని మాటలు కాక దేవుని యొక్క సన్మార్గాన్ని కాకయే వారు దేవుణ్ణి కూడా
విసర్జించే పరిస్థితికి ఎదిగారన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. ఎంత విచారకరమైన సంగతులు ఒకసారి మనం గ్రంథం నుంచి ఆలోచించబోతున్నప్పుడు దేవుని పిల్లలారా, ఒకసారి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18వ వచన భాగంలో దేవుడు ఎంతగానో ఆశించాడు వారు నా మాట వింటారని, వారు ఫలించే ద్రాక్షావళిగా ఉంటారని, వారిని దేవుడు ఎంతగానో ఆస్వాదించాలని దీవించాలనే విధానంలో దేవుడు ఎంతగానో ఆశపడ్డాడు. కానీ దేవుని ఆశను నిరాశ చేసినటువంటి ఇశ్రాయేలులు అక్కడ ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నారో గ్రంథం చదవబోతూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 18వ వచన భాగాన్ని చూస్తే, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి అని అన్నాడు. సరేండి, ఎవరిని? నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమైనటువంటి యెహోవాను విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి అన్నాడు. మరచితివి అన్నాడు. మనము ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపోతే మరేమంటాం? వీడు కృతజ్ఞత లేనోడండి అంటాం మనం. వాళ్ళకి కృతజ్ఞత లేదండి అని చెప్పుకుంటాం మనం. మనం ఏదో చిన్న సహాయం చేస్తేనే కృతజ్ఞత లేనోడు అని చెప్పి ఊరంతా సాటింపేస్తాం. కానీ ఇక్కడ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు నిన్ను కనిన ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి విసర్జించేటువంటి పరిస్థితి ఎదిగావు అనే లోకంలో నీ ఆత్మ సంబంధమైన స్థితి ఎంత అనారోగ్యానికి, ఎంత నష్టానికి దారితీస్తుందో ఒకసారి మనం గమనించవలసిన అవసరం ఉంది. అంత మాత్రమే కాకుండా నిన్ను కనిన దేవుడిని కూడా ఏం చేసావంట? మరచితివి అని అన్నాడు. మరిచిపోవడం అనేటువంటి సంగతి సాధారణ సంగతేనా? మరిచిపోయే పరిస్థితి ఎప్పుడు వచ్చింది? నిజంగా నిన్ను పుట్టించినటువంటి దేవుడిని మరిచిపోయే పరిస్థితి ఎప్పుడు వచ్చిందండి? వచ్చిందా రాదా? వచ్చింది. ఎందుకప్పుడు ఎలా వచ్చింది? నిజంగా మనమున్నటువంటి పరిస్థితులలో మనకు ఏమీ లేకపోతే, ఇరుకైతేనో, ఇబ్బంది అయితేనో, ఏదైనా సమస్య ఉంటేనో, ఏదన్నా మన జీవితాలకు అవసరమైనప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా జ్ఞాపకానికి వస్తారు. అంతేనా? వస్తారు. కానీ దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితికి మనం దిగజారాము అనే అర్థం ఏంటంటే, నిజంగా మనము సర్వసమృద్ధిని కలిగి ఉన్నాం. సర్వసమృద్ధిని కలిగినప్పుడు మనము దేవుడిని మర్చిపోతాం, సమాజాన్ని మర్చిపోతాం, బంధువులు మర్చిపోతాం. మనకు ఎవరితో పని లేదు కదా. అందుకని మనకు దేవుడితో పని లేదు, సమాజంతో పని లేదు, ఎవరితో పని లేదు. మరి ఎందుకంటే మనకు సర్వ సమృద్ధిని కలిగి ఉన్నామనేటువంటి కారణాన్ని బట్టి అనే సంగతిని నేను చెప్పే మాట కాదు. ఒక్కసారి ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో ఈ మాట రీతిగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాయి. 8వ అధ్యాయం 11వ వచన భాగాన్ని, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 11వ వచన భాగంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని ఈ మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపక నీ పశువులను, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినది వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించండి దేవుడైన యెహోవాని మరచదవేమో. ఎప్పుడు? ఆశీర్వాదాలు అన్ని సర్వసమృద్ధిగా నిండిన నాడు ఏ సమయంలో నీవు యెహోవాని మరచదవేమో. మరిచిపోతే మరిపించుకునే దేవుడు కాదు ఆయన. ఏం చేస్తాడంట? ఎలా నీకు జ్ఞాపకానికి తేవాలో ఆయన ఖచ్చితంగా చేయగలడు. కాబట్టి ఆయన చేసేటప్పుడు ఆయన చేస్తాడు, ఖచ్చితంగా మొగబెడతాడు అన్న విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి ఆనాటి ఇశ్రాయేలీయులు నిన్ను కలిగినటువంటి ఆశ్రయదుర్గమును మరిచితివి, అంత మాత్రమే కాకుండా యెహోవాని, నీ దేవుడైన యెహోవాని మరచితివి అని అన్నాడు. నిజంగా మనం కడుపు నిండితే మనం మర్చిపోతాం. ఆకలి అయితే అందరు గుర్తొస్తారు, అవసరమైతే అందరు గుర్తొస్తారు, అవసరం దాటిపోతే ఎవరితో గుర్తులేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మానవ జాతి మనుగడ భూమి మీద కొనసాగుతున్నది అని వాస్తవం. కాబట్టి మనుషులు మర్చిపోయి ఇబ్బంది లేదు. కానీ సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోతే ఇబ్బందులు ఒక రకంగా కాదు. నీవు మనసుకి అందరి విధంగా, నీ ఊహకు అందరి విధంగా
దేవుడు వెంబడిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోకుండా భూమి మీద బ్రతకాల్సిన పరిస్థితి ఉన్నదనే విషయాన్ని సోదరులారా మర్చిపోకండి. కాబట్టి ఆనాటి ప్రజలు యెహోవాని మర్చిపోయారు, ఆయన ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, ఆయన కట్టడలని ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా విసర్జించారనే విషయాన్ని స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా వారు ఎవరైతే అటు పాత నిబంధనలు జీవించే ప్రజలైనా కొత్త నిబంధనలు జీవించే ప్రజలైనా వారికైనా మనకైనా సృష్టికర్త ఆయనే కాబట్టి అలా ఎవరైతే ఆయనను మరిచిపోయే వారు ఉన్నారో, ఎవరైతే ఆయనను విసర్జించే వారు అయి ఉన్నారో వారి పరిస్థితి ఎలాగలో ఉన్నదో అనే విషయాన్ని ఒక్కసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం మీరు గమనించినట్లయితే అక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెహోవాను మరిచే వారి పరిస్థితి ఎలాగుందో, యెహోవాను విసర్జించే వారి యొక్క పరిస్థితులు ఎలాగా ఉన్నాయో అనే విషయాన్ని లేఖలు మనతో మాట్లాడుతుంటున్నాయి. ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం మనం గ్రంథం నుంచి ఆలోచన చేయబోతా ఉన్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం గ్రంథం నుంచి చదవబోతా ఉన్నాం. ఈ సమయంలో 1వ అధ్యాయం 28వ వచనం, అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురన్నాడు. అతిక్రమము అన్నాడు. అతిక్రమం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. కాబట్టి ఇక్కడ దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారును, తర్వాత పాపులను, అదిగో ఆజ్ఞను అతిక్రమించే వచ్చే బెనిఫిట్ పాపం అయితే ఆ పాపులను నిశ్శేషముగా అన్నాడు. శేషానికి నిశ్శేషానికి వ్యత్యాసం ఏంటి? శేషము అని అంటే ఎంతో కొంత మిగిలిందని చూపించాలి. నిశ్శేషం అంటే అర్థం ఏంటంటే ఇక అక్కడ ఏమి లేదు, శూన్యమని చెప్పాలి. నిశ్శేషం అన్నాడా, శేషం అన్నాడు. అక్కడ శేషము అంటే మిగిలింది ఏదో భాగాన్ని చూపించడాన్ని భాగాహార పద్ధతిలో మనం చూస్తే మిగిలినటువంటి భాగాన్ని శేషము అని అంటాం. ఇక మిగిలి అక్కడ ఏమీ లేదనుకోండి దాన్ని నిశ్శేషము అంటారు, లేదా సున్నా అంటారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న సందర్భం మీరు చూసినట్లయితే అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు, యెహోవాని విసర్జించువారు ఏమగుదురు, లయమగుదురు అన్నాడు. యెహోవాని విసర్జించేవారు ఏమవుతారంట, లయము అంటే అర్థం ఏంటి? కంటికి కనిపించకుండా కనుమరుగైపోయేవారు అవుతారు అన్నాడు. నిజంగా యెహోవాని మరిచినటువంటి ప్రజలు లయమవుతారు అన్న వాస్తవ సత్యాన్ని ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఏకీభవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యెహోవాను విసర్జించినటువంటి నోవాహు జలప్రళయం లాంటి ప్రజలు ఏమయ్యారు? కనుమరుగైపోవాలా, లయమైపోవాలా? అయిందా లేదా? అయింది. అలాగునే దేవుని విసర్జించినటువంటి సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క ప్రజల పరిస్థితి ఏమైంది? లయమైపోయారా లేదా? ఇంకా మిగిలిందా? నిశ్శేషం అన్నాడు. నిశ్శేషం అంటే అర్థం ఏంటంటే సజీవుడుగా బతికి పట్ట కట్టిన వాడు ఎవడు లేడన్నది వాస్తవం. జలప్రళయంలో ప్రజలైనా లేదా సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుడు కురిపించినటువంటి అగ్ని గంధకాల వల్ల అయినా సరే అక్కడ బ్రతికి బట్ట కట్టిన వాడు ఎవడు వెళ్ళాలని బోధించే వాస్తవాలు. కాబట్టి దేవుని పిల్లలారా, నిజంగా మన సృష్టికర్త అయినటువంటి యెహోవాని మనం విసర్జిస్తే లేదా మర్చిపోతే ఆయన చూస్తా ఊరుకోడు. ఎందుకంటే ఆయన భూమి మీదకి నువ్వు వచ్చావు అంటే, భూమి మీద మనం ఉన్నాము అంటే మన జన్మ వెనక ఒక ఉద్దేశం ఉన్నదనే భావాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఏదో భూమి మీద పుట్టాం, పెరిగాం, పెద్దవాళ్ళమయ్యాం, ఏదో ఉద్యోగం పని చేసుకుంటాం, ఆదివారం వచ్చింది హాయిగా ఏదో వండుని తెచ్చుకొని తినేసి కడుక్కొని ఆరబెట్టుకుంటే అయ్యే పని కాదు అక్కడ. అయితా అబద్ధం. నీ జన్మ వెనక నీవు ఈ రోజున సజీవుడిగా ఉన్నావు అని అంటే నీ జన్మ వెనక, నీ బ్రతుకు వెనక, నీ పుట్టుకు వెనక ఆయన అనాది కాలం సంకల్పం అనే విషయాన్ని విస్మరించి మర్చిపోయి తినడానికో, త్రాగడానికో, సుఖించడానికో, నిద్రించడానికో, ప్రయాణాలకు అనుకని నువ్వు భ్రమపడతావు అంటే చూస్తూ ఊరుకుంటే దేవుడు కాదాయనే విషయాన్ని మర్చిపోకండి ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి అంటాడు, యెహోవాను మరచువారందరూ, యెహోవాని విసర్జించు వారందరూ ఏమవుతారంట, లయమగుదురు అన్నాడు. అది నిజంగా నగ్న సత్యం అనే విషయాన్ని ఆదికాండం 60వ అధ్యాయం చదవండి, ఆదికాండం 19వ అధ్యాయం చదివితే మీకు స్పష్టంగా గ్రంథం అర్థం అవుతూ ఉంటుంది, కనిపి కలుగుతూ ఉంటుంది గ్రంథం ప్రకారం మీరు చూస్తే. కాబట్టి గ్రంథాన్ని గమనించండి. ఇవాళ మనుషుల మాటలు ఎవరితో, మనుషుల మాట ఏ మనుషులకి మాట్లాడక అవసరం లేదు.
మానవుని యొక్క జీవితాన్ని, వాడి దశను మార్చేది ఒకే ఒక దేవుని వాక్యం మాత్రమే. ఆ దేవుని వాక్యం మీద మాత్రమే క్రైస్తవునికి దృష్టి ఉండాలా. కానీ ఇవాళ లోకంలో చెప్పే మాటల మీద దృష్టి ఉంటుంది, కానీ బైబిల్లో ఉన్న వాక్యాల పట్ల మానవుడికి దృష్టి లేదు. కాబట్టి మానవుడి మాటలు ఏదో ఒక దగ్గర మోసం చేస్తాయి, కానీ దేవుని వాక్యం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక మానవుడు ఎప్పుడు మోసం చేయదు. అందుకోసమే దేవుని వాక్యమే కదంటే నిరర్థకము కాలేరదని దేవుని వాక్యం ఇప్పుడు కూడా వృధాప్రయాస కాదు. దానివల్ల అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని లేఖనాలు మనతో ప్రస్తావన చేస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని లక్ష్య పెట్టం, వాటిని వినం, వాటిని అంగీకరించం, వాటి ప్రకారంగా జీవించడానికి మనం సముఖముగా ఉండం. కనుక ఆత్మ సంబంధంగా అనేకమైన నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, పాపులను అతిక్రమమును పాపులను నిశేషమగుదులు యెహోవాను విసర్జించువారు లయమగుదులు అనే మాటలు గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా, సృష్టి ప్రారంభము నుండి ఇప్పటి వరకు కూడా సకల యుగాల్లో రాజెవరు అంటే దేవుడే. సకల యుగాల్లో రాజు ఎవరయ్యంటే దేవుడే. కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కానాను దేశం చేరిన తర్వాత వారు ఒక కోరిక కలిగి ఉన్నారు. ఎందుకనంటే మనం కూడా లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తాం. మనమైతే మంచిగానే ఉంటాం, కానీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి మనం ఏమవుతూ ఉంటాం, ఎడిట్ అవుతూ ఉంటాం, మారిపోతూ ఉంటాం. మనం మంచిగానే ఉంటాం, కానీ ఎప్పుడైతే లోకంలోనికి వెళ్ళి అక్కడ పరిస్థితులను చూసామో మనం కూడా వాటికి ఎడిట్ అయ్యి వాటిని నేర్చుకుని చెడైతే చెడు, మంచి అయితే మంచి, ఏదో ఒక దినంలో మానవిక జీవితాలు ఎడిట్ అయ్యేటువంటి ఆప్షన్ ఖచ్చితంగా ఉన్నంత వాస్తవం. అలాగునే అప్పటిదాకా దేవుడు అరణ్యంలో వారిని ఆహారం ఇచ్చాడు, నీళ్లు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు. వాళ్ళు వేసుకున్న చెప్పులు ఏదంట తెగిపోలేదంట, వారి బట్టలు పాతగిరిపోలేదు, వారి కాళ్ళు వాయలేదు. కానీ ఇవాళ మనం చెప్పులు వాడతాం, మన జీవితానికి బట్టలు వాడతాం, మన జీవితానికి అనేకమైన వాడతాం ఉంటాం. కానీ మనం కనీసం ఒక 1/2 కిలోమీటర్ నడవాలంటే ఏమంటే కాళ్ళు వాపులండి, కళ్ళు తిరుగుతాయండి అని చెప్పి మనం చెబుతూ ఉంటాం మాటలు. కానీ వాళ్ళు 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో వారు ఎక్కడ ట్రైన్ ఎక్కారండి, ఎక్కడ ఆటో ఎక్కారు, ఎక్కడ ఫ్లైట్ ఎక్కారు, ఎక్కడ శాటిలైట్ ఫ్లైట్ ఎక్కారు, ఎక్కడ వాళ్ళు ఎక్కారా, సిమెంట్ రోడ్ల మీద నడిచారా? వాళ్ళు నడిచినటువంటి మార్గం అంతా ఘాట్ రోడ్లే. ఘాట్ రోడ్ అంటే ఆగా సాపిగా ఉండే రాళ్ళు కాదు, ఎత్తు పల్లాల మధ్య వారు అరణ్యంలో వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు గ్రంథ ప్రకారంగా. అయినా వాళ్ళ కాళ్ళు వాయలేదంటే, వాళ్ళ చెప్పులు చిరిగిపోలేదంట, వాళ్ళ బట్టలు కూడా పాతికిపోలేదంట. మరి వాళ్ళు ఎక్కడ వాషింగ్ మిషన్ పెట్టి ఎలాంటి ఏరియలు వేసి ఏదో లిక్విడ్ వేసేసి ఏడ బట్టలు మీకు వేసారు అంటే లేదుగా. మరి వాళ్ళు కుట్టించడానికి ఏడ దర్జీలు ఉన్నారు, అరణ్యంలో టైలర్లు ఉన్నారా, ఫ్యాషన్ మోడల్ కుట్టే టైలర్లు ఉన్నారా? మరి ఆనాటి దినాల్లో వారు అలాంటివి ఏమీ లేకుండా 40 సంవత్సరాలు సుదీర్ఘంగా వారు ప్రయాణం చేశారు ఐగుప్తు నుంచి కానానికి. వారు గమనించేరారు, ఎక్కడ కానాను దేశం చేరారు. చేరిన తర్వాత వారు చూశారు, ఏం చూశారు, లోకాన్ని చూశారు. ఒక్కసారి లోకాన్ని చూస్తే ఆనాటి ప్రజలు బ్రతికించేటువంటి జీవన శైలిలో ప్రజలలో అమ్మోనీయులు, పెరిజీలు, ఈబీసీలు అనేటువంటి 11 జాతులు వారు అక్కడ ఉన్నారు. అక్కడ ఉండి ఏం చేశారంటే వారు కోరిక, వారికి ఆశ కలిగింది. ఎందుకంటే చూస్తే కదా సమాజం చెడిపోతుందని చెప్పింది, చూస్తే కదా చెడిపోతున్న సమాజం నేను చెప్పాను. అలాగుండి వారు సకల జనాంగాన్ని చూశారు. చూస్తే వారికి ఏమర్థమైందంటే వారిని పరిపాలన చేసే ఒక రాజు ఉన్నాడు, బట్ వి వాంట్ వన్ కింగ్ అని చెప్పుకున్నాడు. మాకు కూడా ఒక రాజు కావాలని కోరుకున్నారు. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఇప్పటిదాకా రాజు కాబట్టి పరిపాలన చేసి దేవుడు పోషించిన వాడు ఆయన, నడిపించిన వాడు ఆయన, సర్వకాల సంస్థలో నుండి సజీవుగా బలపరిచిన వాడు ఆయన. అయితే ఇప్పుడు నేను కోరిక కలిగింది ఏంటంటే సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమించుకుని అడిగారు. ఎవరు అడిగారు? ఆ ఇశ్రాయేలీయులు ఆ దినములలో ప్రవక్తగా ఉన్నటువంటి సమూయేలుని అడిగారు. సమూయేలు,
నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కారు కనుక, మీ కొడుకు అన్యాయస్తులు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించవయ్యా అని అడిగారు. సమయం నియమించేటువంటి అధికారం ఉందా? లేదు. ఆయన ప్రవక్త మాత్రమే, ఆయన యాజకుడు మాత్రమే, ఆయన న్యాయాధిపతి మాత్రమే. అప్పుడు సమూయేలు యెహోవా సన్నిధికి మొరపెట్టాడు, తండ్రి, వీరు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమించడం అడుగుతున్నారు అని దేవుడిని అడిగితే, అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదవబోతాం ఈ సమయంలో. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 5 నుంచి 7 వచనం కూడా మనం గ్రంథాన్ని గమనించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం భాగం నుంచి, రామాలో సమూయేలు వద్దకు వచ్చి ఎవరో ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా కూడి వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన గలవారు కాదు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో నలివి. అప్పుడు న్యాయం తీర్చుటకై రాజు నియమించమని వారు అనే మాట సమూయేలు దృష్టికి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? అనుకూలం అంటే ఇష్టం అన్నట్టు, ప్రతికూలం అంటే ఇష్టం కానట్టు. సమూయేలుకు కూడా మాట నచ్చలేదు. వీళ్ళు మంచి ఆలోచనలు లేరు, వీళ్ళ ఆలోచన చెడ్డది అనే విషయం ప్రవక్త అయిన సమూయేలు కూడా అర్థమైంది. అయినా నా నిర్ణయం కాదని చెప్పి ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. తర్వాత చూడండి, ప్రతికూలంగా ఉండిన గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అప్పుడు యెహోవా సమూయేలుకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారంగా జరిగించము, వారు నిన్ను ఏం చేయలేదు, విసర్జింపలేదు అన్నాడు. ఎవరిగా? ప్రవక్తగా ఉండకుండా, యాజకుడుగా ఉండకుండా, న్యాయాధిపతిగా ఉండకుండా వారిని ఎప్పుడు విసర్జించలేదు. కానీ రాజుగా ఉన్న నన్ను ఏం చేశారంట? నన్ను విసర్జించారు. దేవుడు ఎంత వేదన పడ్డాడో ఆ వచనాల్లో సారాంశం మనకు అర్థమవుతుంది. అయినా నా ప్రజలు, నేను పెంచుకున్న ప్రజలు, నేను తెచ్చుకున్న ప్రజలు, వారు నాకు స్వకీయమైన సంపాద్యము, నా రాజ్యము, నా ప్రజలు కనుక సకల జనుల మర్యాద చొప్పున వారికి ఒక రాజును నియమించమనేటువంటి శాసనాన్ని మహోన్నతమైన దేవుడు సమూయేలుకి ప్రకటన చేయగానే ఆ సమూయేలు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుని ఎవరు నియమించాడు? ఇశ్రాయేలు రాజు ఎవరైనంటే 12 గోత్రాల జనాంగానికి మొట్టమొదటి రాజు ఎవరయ్యారంటే సౌలు అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంటున్నది. కాబట్టి సౌలునైతే రాజుగా నియమించారు, కానీ ఆ రాజు నియామకం పట్ల దేవుడికి ఏమీ లేదు, సంతోషం లేదన్నది వాస్తవం. ఎందుకంటే నన్ను ఏలకుండా, నన్ను నేను పరిపాలన చేయకుండా వారు నన్ను విసర్జించారయ్యా అనే విషయం దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచించబోతున్నప్పుడు దేవునికి వెళ్ళాలి. కాబట్టి నిజంగా దేవుడు ఆయా సందర్భాల్లో ప్రజలు చేసినటువంటి సందర్భాలను బట్టి దేవుడు ఎంతగానో వేదన పడ్డారు, ఎంతగానో దుఃఖించారు, ఎంతగానో ఆయన హృదయ బాధను కలిగి ఉన్న విషయాన్ని లేఖనాలు మనకైతే జ్ఞాపకం చేస్తున్నాయి. కానీ ఎవరు బాధపడితే మనకేంటి? అంతే కదా, ఎవరు బాధపడితే మనకేంటి? మన సుఖము, మన సౌఖ్యము, మన ఆనందమే కదా మనకు కావాల్సింది. సృష్టి ప్రారంభం నుండి కూడా జరుగుతున్న పంత అదే. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న తంతు ఏంటంటే దేవుడు బాధపడ్డా, ఎవరు బాధపడ్డా ఏమి ఇబ్బంది లేదు. కానీ నా జీవితానికి నేను అనుకున్నది జరిగిందా లేదన్నదే మన ప్రిన్సిపల్ ఇవాళ ప్రపంచంలో. కానీ అది కానే కాదు. మనం బాధపడ్డా, ఏమండి, మనం ఏమైనా సరే దేవుని సంతోషమే ముఖ్యమైన కోరుకునే భక్తులు ఎంతమంది ఉంటారు భూమి మీద? ఉన్నారా లేదా? నిజంగా మీకు ఒక చిన్న సందర్భాన్ని బయటికి వెళ్ళడానికి ఇష్టపడడం నాకు అవసరం లేదు. బబులోను సామ్రాజ్యంలో ప్రార్థన చేయకూడదు అనేటువంటి శాసనం జారీ అయితే రాజుకు కానీ ఆనాటి మండలికి కానీ ఏనాడు భయపడకుండా దేవునికి ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరో? దానియేలు. నిజంగా నేను ప్రార్థన చేయడం చూస్తే సింహాల బోన్లు వేస్తారు, సింహాలను శీలుస్తాయి అనేటువంటి భయం కలిగి ఆయన ప్రార్థన చేయడం మానేడా? నా ప్రాణం పోయినా, నా శరీరాన్ని సింహాలు చీల్చినా
నేను దేవునికి ప్రార్థన చేస్తాననే తీర్మానం రాజు ఎక్కడ దానియేలు దగ్గర ఉందా లేదా? కానీ ఇవాళ మన జీవితాల్లో మనం ఒకసారి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన సుఖము మన ఆనందమే. మనకి ఏదైనా ఇబ్బంది ఏంటంటే ఆనందం మానేస్తాం, మనకి ఇబ్బంది అనుకుంటే ప్రార్థన మానేస్తాం, మనకి ఇబ్బంది అనుకుంటే మీటింగ్ మానేస్తాం. అంటే మనకు కంఫర్ట్గా ఉంటేనే మనం ప్రార్థనకి ఇబ్బంది పెట్టుకుని ప్రార్థనకి వెళ్తాం. అదే కొంచెం అనీజీగానో ఇబ్బందిగా ఉందనుకోండి, లిమిట్ ఏంటది? ఆరాధన లిమిట్, దేవుడి లిమిట్ మొత్తం విసర్జించడమే. ఇది ఇవాళ మాకు నేర్చుకున్నటువంటి ఒక పాఠం. టెక్నాలజీ ఇంత అభివృద్ధి అవుతుంటే అభివృద్ధి అయిన కొలది దైవపరంగా బలపడాల్సిన మానవుడు, స్థిరపడాల్సిన మానవుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. నిజంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన వ్యక్తి ఎవరు నడుస్తుంది తెలుసా? గాలికి ఎదురెళ్తే ఏమైంది? నీళ్ళకి ఎదురెళ్తే ఏమైంది? ఏమవుతుంది? గాలికి ఎదురుగా వెళ్ళేవాడు మార్గం చేరలేడు, నీటికి ఎదురుగా వెళ్ళేవాడు గమ్యాన్ని చేరలేడు. నీళ్ల వాలును బట్టి, గాలి వాలును బట్టి ప్రయాణం చేసేవాడే నిజమైనటువంటి విజడం మ్యాన్. ఆ వ్యక్తి తెలియనటువంటి వాళ్ళ విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కానీ మనం దేవుడిని వదిలిపెట్టి, దేవుడి చిత్తాన్ని వదిలిపెట్టి వ్యతిరేకంగా, అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రపంచం మానవులుగా మన భూమి మీద. కానీ దానివల్ల నీ ప్రయాణం క్షేమమా, నువ్వు క్షేమమా, గమనించారగలమంటే గమనించారు. అయినా పాఠం అనేది గ్రంథం బోధిస్తా ఉన్నా సరే ఏముందిలే, వినడానికే కదా పాఠాలు, చెప్పుకోవడానికి కదా పాఠాలు అన్నటువంటి సూత్రాలను పక్కన పెట్టించిన పరిస్థితుల్లో మానవ జాతి మరొక భూమి మీద కొనసాగుతున్నది దేవుడి పిల్లడారా. కాబట్టి వారు దేవుడిని విసర్జిస్తే దేవుడు ఎంతగానో బాధపడతాడు. కాబట్టి మనం కూడా ఆయా సందర్భాల్లో మన సుఖం కోసం, మన సౌఖ్యం కోసం, ఏమండి మన కుటుంబాల కోసం మనం ఎవరు విసర్జిస్తున్నాం? దేవుణ్ణి, దేవునికి ఇచ్చే మహిమని, దేవునికి వచ్చే ఘనతని, దేవునికి వచ్చేటువంటి ప్రతి సంగతి విషయాల్లో దేవునికి ఏం చేసి, అయ్యా ఈ పూట నువ్వు ఆపు, ఈ పూట నువ్వు ఆగు అని చెప్పి దేవుడిని ఆపేసేసి మనం బయట స్వైర విహారం చేస్తున్నాం. చేయండి, ఇబ్బంది లేదు. దేవుణ్ణి విడిచిపెట్టి మన సొంత పనుల కోసం, స్వామి కార్యమా స్వకార్యమా అంటే స్వకార్యం కోసం స్వామిని పక్కన పెట్టే పరిస్థితుల్లోకి ఎదిగా మనమే వాడుతుంది కదా. కాబట్టి వదిలిపెడతాం, ఇబ్బంది లేదు. కాబట్టి వారు ఆనాటి ప్రజలు యెహోవాని విసర్జించినందుకు ఆయన ఎంతగానో బాధపడ్డాడనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. యెహోవాని విసర్జించే వారికి ఏమవుతారంట? లయమగుదులు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిని వదిలిపెట్టడం, ఎందుకంటే ప్రతి వారిని ఆయన పుట్టించాడు. మనమందరము ఆయన వారము, ఆయన వైపు గొర్రెలము కనుక ఈ భూమి మీద ఏమండి నేను యెహోవాకు సంబంధించిన వాడిని కాదు, ఆయనతో నాకు పని లేదని చెప్పగలిగే వాడు ఎవరు భూమి మీద లేరు. కాబట్టి ప్రతి వారు ఆయన సంతానమే. కాబట్టి ప్రతి వారి మీద ఆయన దృష్టి ఖచ్చితంగా ఉన్నదనే భావాన్ని గ్రంథం అయితే మనకు బోధిస్తామని దేవుని పిల్లారా. కాబట్టి ఎంతమంది మన ఆలోచనలు విడిచిపెట్టి, మన సొంత ఉద్దేశాలు విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని విసర్జించకుండా దేవుని మహిమ కోసమే ప్రయాసపడి జీవించేవారు ఎంతమంది ఉన్నారు అనే గ్రంథాన్ని అడిగితే చాలా తక్కువ మంది అని చెప్పింది గ్రంథం. ఎందుకంటే నిజంగా యెహోవా దేవుడి కానీ ఆయన చిత్తాన్ని కానీ ఇవాళ చూడటానికి ఆదివారం వచ్చిందంటే ఏడ చూద్దామన్నా, ఏ సందు ఏ గొంతు చూద్దామన్నా క్రైస్తవ్యం బైబిల్ పట్టుకుని ప్రాంతానికి వెళ్ళేవాళ్ళే. కానీ బైబిల్ పట్టుకుని ప్రాంతానికి వెళ్ళిన మాత్రాన జరిగేది ఒరిగేది ఏమి లేదు. అది కేవలం బ్రహ్మాత్రమే. కాబట్టి దాని మత స్వార్థ 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు స్పష్టంగా మాట్లాడారు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు పోరాడు శుద్ధులు కానీ దాన్ని కరువులు వారు కొందరేనని చెప్పి వచ్చాడు. భక్తి అనేది బైబిల్ పట్టకానే అవలంబించేది కాదండి. మనం అనుకుంటాం ఏముందిగా బైబిల్ కొనుక్కున్నాను కదా నేను కూడా క్రైస్తవుడని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు అనుకున్నంత సులువైనదేమి కాదు. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు నిజమైన సత్యాన్ని, నిజమైన జ్ఞానాన్ని, నిజమైన స్వాస్థ్యాన్ని, నిజమైన పరలోకాన్ని, నిజమైన నిత్య జీవాన్ని సంపాదించుకునేవారు, దాన్ని కనుగొనేవారు కొందరుగా లేకపోతే తప్ప అది అందరూ చెప్పేటువంటి ఆస్కారం ప్రపంచంలో ఎవరికి లేదో వాస్తవం. కాబట్టి బైబిల్ పట్టుకొని నేను మనమంతా అని నీకు నీవుగా చెప్పుకోవచ్చు. కానీ నీకు నీవుగా చెప్పుకుంటే జరిగేది ఒరిగేది ఏమి
లేదు. గ్రంథం బోధించే వాస్తవాల ప్రకారంగా నీ ఆత్మ సమానమైన జీవితాలు ప్రతిబింబించినప్పుడు మాత్రమే అది సార్థకవుతుందనే విషయాన్ని మనం మర్చిపోతా ఉంటాం దేవుని పిల్లలు. కాబట్టి పాత నిబంధనలో జీవించిన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు, విసర్జించారు. దేవుని మాటలు విసర్జించారు, ఆయన్ని విసర్జించారు. ఆయన రాజుగా ఉండకుండా విసర్జించారు. ఆయన కూడా మర్చిపోయిన ప్రశ్నలు కూడా ఉన్నాయని గ్రంథం మనకు బోధిస్తూ ఉంటున్నది. అయితే ఇప్పుడు కొత్త నిబంధన చట్టంలో, కొత్త నిబంధన ప్రకారంగా మనము ఇప్పుడు లైన్లో ఉన్నాం. వారి పరిస్థితి అంతా కూడా వారు అధిగమించారు, దాటేశారు. వారు ఏ మార్గంలో ఉండాలనే విషయం దేవుడు క్లారిటీ తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు మనము జీవిత గమనం అనేది ఫస్ట్ లివింగ్ లో ఉన్నాం. కాబట్టి మన గురించి మనం ఒకసారి గమనించినట్టయితే దాన్ని పౌలు చెప్పినట్టు చూడండి. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే, తీతుకు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఇప్పుడు మనము సజీవులుగా ఉన్న లివింగ్ లిజెండ్ ఉన్నటువంటి మన గురించి గ్రంథం ఏమి బోధిస్తుందో ఒకసారి చూడండి. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనము అనే మాటని సంబోధిస్తూ, తీతుకు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో 2:12 మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అన్నాడు. మనిషి పుడతా తెచ్చిందేంటి? మనిషి పుడతా ఒకటి తెచ్చాడు. ఏం తెచ్చాడు? మనిషి పుడతా ఒకటే తెచ్చాడు. కానీ భూలోకానికి వచ్చిన తర్వాత దాన్ని పెంచారు. డోసు పెంచితే ఇది అయింది. ఏం తెచ్చారు అని అంటే, దేవుడు పుట్టిన ప్రతి మానవునికి దేవుడు ఆశ అనేటువంటి దాన్ని ఇచ్చాడు. ఏంటండి? ఆశ అనేదాన్ని ఇచ్చాడు. ఆశతోనే వచ్చి భూలోకానికి వచ్చాడు. కానీ మనిషి పెరిగి పెద్దవాడవుతున్న కొద్ది ఆ ఆశ ఏం చేశాడంటే ఎక్స్టెండ్ చేశాడు. ఆ ఆశ ఎక్స్టెండ్ అయితే ఏమైంది? దురాశగా కన్వర్ట్ అయింది. ఏమైంది? ఆశ అనేది మానవ జీవితానికి సహజ సిద్ధమైనటువంటిది. ఏమండి? ఆశ అనేది కామన్, అది సహజ సిద్ధమైనటువంటి ఆశ. కానీ ఆశని మించితే ఏమైంది? దురాశ అయింది. కాబట్టి మనము భక్తిహీనతను కోరుకుంటాం. చూడండి, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఇక సంబంధమైన దురాశలు అన్నాడు. ప్రవక్త, దైవజనుడు ఆశగా నిలబడ్డాడు. దురాశగా పరిగెత్తింది ఎవరు? ఆశతో నాకేమి వద్దు అని ఆశతో నిలబడ్డాడు ఒక దైవజనుడు. కాదు, ఆశ ఉంటే ఉపయోగం లేదు, అది దురాశ అయితే బాగుంటుందని వెంబడించాడు. ఎవరైనా యాగచి ఏమైంది? ద్రాక్ష తోటలను, వెండి బంగారాలను, లేదా దాసాదాసాలను సంపాదించడానికి సమయమా అని చెప్తూ దురాశ కోసం వెంబడించినటువంటి గెహజీకి ఏమైంది? ఏంటి లాభమో, ఏంటి బెనిఫిట్ అని అంటే, వాడెత్తనం అంటే గెహజీ సంతానం భూమి మీద ఉన్నంత కాలం మిగిలింది ఏంటి అంటే కుష్టి రోగం తప్ప మిగిలింది ఏమీ లేదు. అక్కడ నాకు వెండొద్దు, బంగారం వద్దు, మణులు, మాణిక్యాలు, మేడల మిద్దలు ఏమి వద్దని నిలబడిన వ్యక్తి ఉన్నాడు, దైవజనుడు. అతను క్షేమంగా ఉన్నాడు. కానీ ఇవాళ మనము దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తి పడదామన్న తపన మనకు లేదు. మనం ఏదో సంపాదించాలి, దురాశ. ఆ పని చేస్తే వద్దా, ఈ పని చేస్తే వద్దా, ఇజ్జెత్తే అది, ఇజ్జెత్తే ఎంతసేపటికి పోగు చేసుకునే పనులు మనం చేస్తే అది ఎంతకాలం శాశ్వతం? అదే చెప్పాడు కదా, ధనము శాశ్వత కాలం ఉండునా, కిరీటాలు తరతరాలు ఉంటాయా? ఉండవు. అలాంటి అశాశ్వత కాలం ఉండేటువంటి వెండి కోసం, బంగారం కోసం, ధనం కోసం మనకు తపనెందుకు, తాపత్రయం ఎందుకు? అవునే కదా? పరిగెత్తాడు దురాశతోటి గెహజీ. ఏమైంది? కృష్ణుగారు గుర్తించుకున్నాడు. ఆశతో నిలబడ్డాడు ప్రవక్త, క్షేమంగా ఉన్నాడు. కానీ నిజంగా మనం ఏం చేస్తున్నామంటే, నీళ్లు తాగి నిలబడ్డాడన్నాం, పాలు తాగి పరుగులు పెడదామన్న భ్రమలో పరిగెత్తు. గెహజీ అదే చేశాడు. నీళ్ళు తాగితే నేను నిమ్మలంగా ఉండలేను, పాలు తాగితే బాగా పరిగెత్తాడు. ఏమైంది? పరిగెత్తినందుకు వచ్చిన బహుమానం ఏంటంటే కుష్ఠరోగం అనేది వచ్చింది. కాబట్టి మనం కూడా ఇక్కడ మాట్లాడుతూ
మనము మన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించగలిగితేనే నిజమైన క్రైస్తవుడికి నిలబడతాడు. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించకుండా మొత్తాన్ని పోగు చేయనటువంటి తాపత్రయం మనకుంటే మనము ఆశాజీవులం కాదు, దురాశాజీవులం. దురాశ దేనికి మూలం? దురాశ దుఃఖానికి మూలం. దురాశ దుఃఖానికి మూలం. దురాశ గర్భము ధరించి ఏం కంటది? పాపాన్ని కంటది. పాపం పరిపక్వం ఏం కంటది? మరణాన్ని కంటది అనేటువంటి విషయాలు లేఖనాలు బోధిస్తూ ఉన్నా సరే మనం దురాశతోనే వెంబడిస్తున్నామే తప్ప ఆశతో మీద బ్రతకాలన్న తాపత్రయం మనకు లేదు. ఇవాళ ఆశతో మీద బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఎక్కడ చూద్దామన్నా దురాశ అది అన్ని రకాలుగా ప్రయోజనకరమైనటువంటి పరిస్థితి కాదనే విషయం మనం మర్చిపోతాం. నిజమైన క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఖచ్చితమైన హద్దులు కలిగిన వ్యక్తిగా ఉండాలి. లిమిట్స్ అని అన్నట్టు. అంటే కోసమే ఈ భూమి మీద ఎవరు స్థలం కొన్నా, ఎవరు పొలం కొన్నా, ఎవరు ఏం కొన్నా ఖచ్చితమైనటువంటి బౌండరీస్ ఉంటారు, సరిహద్దులు. నీ ఇంటికి సరిహద్దులు ఉన్నాయా? ఉన్నాయి. తూర్పులో దక్షిణంలో నడుపుతారే ఆ సరిహద్దులను నియమించిన వాడు దేవుడే. అందుకోసమే దాన్ని అపోస్తుల కార్యక్రమం 17వ అధ్యాయంలో మాట్లాడే సంగతి. మనం ఈ లోకంలో మనం ఆయన సంతానమై ఉన్నామని మీ కవిస్తులో కొందరు చెప్పుచున్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ తడులాడి నన్ను కనుగొందిరేమని వారు వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను నివాస స్థలముల యొక్క సరిహద్దులను ఆయన నియమించాడని చెప్పుకొచ్చాడు. అంటే ఇంటికి సరిహద్దు అనేది ఎంత ప్రాముఖ్యమైందో, అంటే సరిహద్దు దాటావంటే ఏం చేస్తున్నట్టు నువ్వు సరిహద్దును దాటావంటే అర్థం ఏంటంటే నువ్వు అక్రమంగా దాన్ని ఏం చేస్తున్నావు? అక్రమంగా దాన్ని ఆక్రమించుకుంటున్నావు అన్నది అంత వాస్తవము. ఇక్కడ ఆశ అనేటువంటి సరిహద్దును నువ్వు దాటితే, దురాశ దాన్ని పెడితే నువ్వు అక్రమకారుడు ఒక పాపిగా మారబోతున్నావు అన్న విషయం ఖచ్చితంగా నాకు సత్యం దేవుని పిల్లలారా. కాబట్టి ఇక్కడ లేఖలు మాట్లాడుతుంటే మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి సమప్రదమైన నిరీక్షణ అన్నాడు. ఆ నిరీక్షణ భూమి మీద బ్రతికితే ఈ సంవత్సరం 1,00,000, 2 సంవత్సరం 10 లక్షలు అనేటువంటి ఈ నిరీక్షణ కాదు అక్కడ. అది ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిజమైన క్రైస్తవులకు ఇచ్చేటువంటి సుప్రదమైన నిరీక్షణ గురించి, పరలోకం గురించి మాట్లాడబడుతున్న గన్నం. కానీ వాళ్ళ మనం ఈ లోక సంబంధమైన దురాశల చేత మొత్తాన్ని కూడా విడిచిపెడుతున్నాం, విసర్జిస్తున్నాం. దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, పరలోకాన్ని, నిత్యజీవాన్ని మొత్తాన్ని విసర్జించి ఇహలోక సంబంధ దురాశలతోటి పరుగెత్తినంతగా పరిగెత్తుతున్నాం. దురాశలు పరిగెత్తలేవు. వాస్తవానికి దురాశలు పరిగెత్తలేవు. ఎందుకంటే అవి నీకు అందవు అని దురాశ దుఃఖానికి చేయడం ఎంత వాస్తవం. ఆ వాస్తవాలు చదవడానికి, వినడానికే పరిమితమవుతున్నాయి తప్ప ఆ దురాశ వల్ల వచ్చేటువంటి నష్టాల విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, గ్రహించలేని పరిస్థితుల్లో నేటి క్రైస్తవ జాతి మనం కూడా కొనసాగుతున్న తర్వాత గ్రంథం బోధించే వాస్తవం దేవుని ప్రేరణ. కానీ అది కరెక్ట్ కాదు. కాబట్టి అలాంటి వాటిని విసర్జించాలని దేవుడు కోరుతున్నాడు. వీటిని ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించకపోతే అది నీ జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళింది? నిత్య నరకానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. కాబట్టి దురాశ వల్లే కదా వాళ్ళు పాపం చేసింది. ఎవరండు? ఆదామవ్వలో దురాశ వల్లే పాపం చేసింది. తినాలనేటువంటి ఆశ ఉంది, కానీ అది తినడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఏమైంది? దురాశగా మార్చింది. ఆశ కామన్, కానీ ఆ ఆశ కాస్త దురాశగా మారితేనే పెను ప్రమాదం అనే విషయాన్ని ఆనాటి నుంచి ఈనాటి దాకా ప్రపంచం మర్చిపోతానే ఉంది. దానివల్ల పాపానికి లోనవుతానే ఉంది. దానివల్ల అనేకమైన ఇబ్బందులు పడుతున్నట్టు దేవుని పిల్లడా. కాబట్టి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ భాగం కూడా మీరు చదివినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ భాగంలో కూడా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ స్థానిక సంఘంతో మాట్లాడుతున్న సందర్భాన్ని మరియు సమయం చదవబోతూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ కానీ సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విజారట విసర్జించుడు. ఇవన్నీ అవలక్షణాలు అని అంటే
ఇవన్నీ లోకానికి నాయకుడైన లోకాధికారి అయినటువంటి సాతాను యొక్క సహజ లక్షణాలు. కాబట్టి ఆ లక్షణాలతో ఉన్న మీరు ఏంటి అంటే విసర్జించాలి, విడిచిపెట్టాలి. అంటే దేవుడు చెప్పిన వాటినేమో విడిచిపెట్టం, దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో వాటిని మేధస్సును ఉపయోగిస్తామంటాం. కాబట్టి దేవుడు మనకు చెప్పాడు అని అంటే దాని వలన మన జీవితానికి నష్టముందని విషయాన్ని గమనించి ఏంటి విసర్జించాలో వాటిని విసర్జించాలి, ఏంటి లోపల తెచ్చుకోవాలో వాటిని తెచ్చుకోవాలి. కానీ దేవుడు వద్దన్న వాటిని లోపల తెచ్చుకుంటాం, కావాలన్న వాటిని రోడ్లో విడిచిపెట్టుకుంటాం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. తద్వారా మనం అనేకమైన నష్టాలు సంవత్సరం. కాబట్టి ఇక్కడ ఎబిస్పుత్రులు కోరు మాట్లాడుతున్నారు వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే విసర్జించాలి అన్నాడు. విసర్జించడం అంటే అర్థం ఏంటంటే అవి తిరిగి తెచ్చుకునేవి కాదు, అవి దూరంగా పారేసేయి, అవి విడిచిపెట్టేయి, అవి నీతో కూడా ఉన్నవి అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంటుంది. కానీ దేవుడు చెప్పిన వాటినేమో దగ్గర పెట్టుకుంటాం, దేవుడు వద్దన్న వాటినేమో పక్కన పెట్టుకుంటాం, దేవుడు కావాలన్న వాటినేమో బయట పెట్టేసి వస్తాం. బయట పెడుతున్నాం అన్నది వాస్తవంగా కరెక్ట్ ఉన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. కాబట్టి ఈ భూమి మీద జీవించే క్రైస్తవులే అంటే అర్థం ఏంటంటే దేవుడిని వెంబడించాలనుకునేవారు లేదా ప్రార్థనకి వెళ్ళేటువంటి వారు యేసు క్రీస్తుని కూడా విసర్జిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఎంత బాధ చూడండి. ఆనాటి పాత నిబంధనలో ఇశ్రాయేలు ఎవరు విసర్జించారు? రాజుగా ఉండకుండా దేవుడినే విసర్జించారే పాత నిబంధన ఇశ్రాయేలుడు. కొత్త నిబంధనలో క్రైస్తవులు ప్రార్థనకి వెళ్ళేవారు ఎవరిని విసర్జిస్తూ ఉన్నాడు? ఒక్కసారి యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంది 4వ వచనం చూడండి. ఇక్కడ యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసు క్రీస్తుని ఏం చేశారట? విసర్జించుతున్నారు అన్నాడు. యేసు క్రీస్తుని విసర్జిస్తే ఇంకేమైనా ఉపయోగం ఉందా? ఇవాళ లోకంలో ఉన్న ఒక మానవుడు, పాపిగా ఉన్న మానవుడు పరిశుద్ధుడు అవడానికి, నరకంలో ఉన్న వ్యక్తిని విడిపించడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తుని రక్షకుడు కూడా విసర్జించే పరిస్థితుల్లో మనం ఉన్నామనంటే మన ఆత్మ సంబంధమైన క్రైస్తవ యొక్క జీవితాలు ఎలాంటి ధైర్యమైన పరిస్థితుల్లోకి దిగజారుతున్నాయో ఇక్కడ నిలుటతలకి కనబడుతున్నట్టు దేవుని పేరుగా. కాబట్టి రహస్యంగా అన్నాడు. రహస్యంగా అంటే అర్థం ఏంటి? ఎవరి కంటికి కనపడకుండా, ఎవరి చెట్టుకి ఎవరి చెవికి వినబడకుండా రహస్యంగా అన్నాడు. కాబట్టి ఇవాళ క్రైస్తవ్యంలోనికి బోధనలు కూడా అలాగే వచ్చేసాయి, బోధనలు అలాగే వచ్చేసాయి, రహస్యంగా బోధనలు వచ్చేసాయి. రహస్యమైన బోధన చేస్తున్నారు. దీనికోసం అంటే కేవలం డబ్బుల కోసం మాత్రమే. కానీ ఇవాళ నిజమైన బోధకు డబ్బులు కనపడవు, కానీ అబద్ధాల బోధకి సుట్టుకేజులు కనపడుతూ ఉంటాయి. అది ప్రపంచానికి చాలా ఇష్టం. కాబట్టే ఇక్కడ దాన్ని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఏదైనా కొందరు రహస్యంగా జరగబడ్డారు. దేనికి? ఈ బోధలోనికి, ఈ మార్గంలోనికి రహస్యంగా జరగబడ్డారు. దేనికంటే ఈ మార్గాన్ని ఏం చేయాలని? నాశనం చేయాలని, ఈ మార్గాన్ని దారిని తప్పించాలన్నటువంటి తపనతోటి డబ్బులకు లోనైన ప్రజలు చాలా మంది మార్గాన్ని తప్పించే వారుగా ఉన్నారు. వాస్తవం అబద్ధం కాదు, వాస్తవానికి అలాగ ఉన్నారు. వారు ఏం చేస్తారంటే వారు భక్తిహీనులై కామాతృత్వము దుర్వినియోగపరుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా విసర్జించారు. దీనికోసం వాళ్ళకు రావాల్సినటువంటి అధికారం కోసం, వాళ్ళకు రావాల్సినటువంటి ధనం కోసం మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తుని కూడా విసర్జించే పరిస్థితుల్లో వారు ఉన్నారన్నది గ్రంథం బోధిస్తున్నటువంటి వాస్తవం. ఇది నిజంగా వాస్తవం, అబద్ధంగా కాదు. నిజంగా దేవుడిచ్చిన అధికారాన్ని వారు అధికారం తీసుకోవాలని, నిజంగా దేవుడిచ్చినటువంటి బైబిల్ని మార్చడానికి, బోధనలు మార్చడానికి, సిద్ధాంతాలు మార్చడానికి ఎన్ని చోట్ల సేకటి రహస్యంగా స్థావరాలు జరిగాయో, ఎంతమందికి ఎన్ని రకాల సూట్కేసులు మారాయన్నది తెలియని విషయం కాదు దేవుని పిల్లలు. కాబట్టి జరిగిన దానిని బట్టి మాత్రమే గ్రంథం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి అంత రహస్యంగా జరగకపోతే బోధలు మారే ఛాన్స్ లేదు. కాబట్టి ఆ బోధలు మార్చుకున్నారు తర్వాత విషయం. కానీ వారు చేసే బోధల వల్ల, వారు చేసే రహస్య మీటింగ్ల వల్ల ఏమవుతుందంటే వారు యేసుక్రీస్తుని కూడా విసర్జించారనే మాటని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తుంది దేవుని పిల్లలారా. కాబట్టి పాత నిబంధనలో ప్రజలు యెహోవాని విసర్జించారు. కొత్త నిబంధనల ప్రజలు ఎవరు విసర్జించారు? యేసుక్రీస్తుని విసర్జించారు.
నిజంగా ఆయన కలువరి శిలువ మరణానికి ముందు ఆయనను గవర్నర్గా ఉన్నటువంటి పొంతి పిలాతు దగ్గర తీసుకొచ్చారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. వాడుక చొప్పున పస్కా పండగకి ఏదో ఒక ఖైదీని విడుదల చేయాలి, ఎవరో ఒక ఖైదీని విడుదల చేయాలి. ఆ సమయంలో ఆయన నీతిమంతుడిగా, నిరపరాధిగా, ఎలాంటి పాపం లేని వాడుగా యేసుక్రీస్తు వారు పిలాతు ముందున్నారు. ఆయన అంటున్నారు, ఏమని? వాడుక చొప్పున పస్కా పండగకి ఎవరో ఒక ఖైదీని మనం విడుదల చేస్తాంగా, అలాగే యేసుక్రీస్తు వారిని విడుదల చేద్దామే అని అన్నాడు. లేదు లేదు, ఎవరు విడుదల చేద్దాం? బరబ్బను విడుదల చేద్దాం. ఆయన పరిస్థితి ఏంటి? నరహంతకుడు అని చెప్పొచ్చాడు. నరహంతకుడినేమో విడుదల చేయమని కోరింది లోకం. నీతిమంతుడు, నిరపరాధి, ఎలాంటి పాపం ప్రభువుని ఏరట శిలవ వేయము, శిలవ వేయమని కేకలు వేసింది. ఆ కేకలే గెలిచేవారు వస్తారు. వారు తీసేశారు. ఎవరిని? వారు తీసేశారు, వారు తృణీకరించారు, వారు విసర్జించారు. విసర్జించిన ఆ రాయి ఏమైంది? మూలకు తలరాయి అయినందుకు గ్రంథం బోధించే వాస్తవాలు. ఇప్పుడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, అపోస్తుడైన పౌలు, అపోస్తుడైన పేతురు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తుడైన పేతురు ఏం మాట్లాడుతున్నారు? చదవపరిమి సమయంలో మనుషుల చేత విసర్జింపబడినను అన్నాడు. మనుషుల చేత విసర్జించబడినది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి ప్రభునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధం కల్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు అని అన్నాడు. కింద 7వ వచనం చూడండి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించినో అదే మూలకు తలరాయి మరియు అడ్డుబండయు అడ్డురాయి అయిన అయిందా? యేసుక్రీస్తుని అసలు ఏమీ లేకుండా నిర్వీర్యం చేద్దామని చూసినటువంటి ఇశ్రాయేలు సమాజానికి ఆయన ఏం కావాల్సి వచ్చిందంటే మూల తలరాయి కావాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నీ ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. నీ గమ్యం వేరు, దేవుని గమ్యం వేరు. కానీ నీకు ఆలోచన ఉండొచ్చు, నీకు గమ్యం ఉండొచ్చు, నీ ఉద్దేశం ఉండొచ్చు. కానీ దేవుని ఉద్దేశం ముందు, దేవుని గమ్యం ముందు, దేవుని తలపు ముందు నీవి దేనికి పనికిరావాలన్న నగ్న సత్యాన్ని గమనించాల్సిన క్రైస్తవులు. ఆ మాట ఐశ్వర్యంలో జ్ఞాపకం చేసుకోండి. 50వ అధ్యాయంలో నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా మార్గములు మీ మార్గముల వంటివి కాదు అన్నాడు. నిజంగా మానవుడు తన సొంత తలంపులతో పెడుతున్నాడు, తన సొంత ఉద్దేశంతో పెడుతున్నాడు, తన సొంత మార్గంలో పెడుతున్నాడు. కానీ ఒక క్రైస్తవుడుగా దేవుని ఉద్దేశంతో వెళ్ళడం లేదు, దేవుని మార్గంతో వెళ్ళడం లేదు, దేవుని తలంపులతో వెళ్ళడం లేదు. దానివలన అతనికి ఏమైనా ప్రయోజనం చేకూరుద్దంటే వాడు ఏ చేసినా ప్రయోజనం చేస్తాడు. కాబట్టి అన్నాడు, నా తలంపులు ఎలాంటివి అంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నాయో అంత ఉన్నతమైనవి నా తలంపులు, నా మార్గాలు, నా ఉద్దేశాలు అన్నాడు. ఆ ఉద్దేశాలు, ఆ తలంపులు, ఆ మార్గాలు భూమి మీద బ్రతికే మానవుడికి అర్థం కావటం లేదు. అర్థం కావాలని దేవుడు కోరుతున్నాడు. అర్థమైతే వీలు ఉంటుంది, వ్యర్థమైతే జీవితం జైలవుతుంది. దేవుడి పిల్లల మర్చిపోకండి, మారకండి. కాబట్టి అంటున్నాడు. కాబట్టి ఆనాటి ప్రజలు యేసు ప్రభువుని విసర్జించారు, నీతిమంతుడైన యేసుక్రీస్తుని విసర్జించారు, ఆ నరహంతుడైనటువంటి బరబ్బాని కోరుకున్నారు. ఇవాళ మనం కూడా సభ్య సమాజంలో బతుకుతుంటాం. నీతినేమో వదిలేస్తాం, అవినీతిని కావాలనుకుంటాం, చెడుకేమో దగ్గరగా ఉంటాం, మంచికేమో దూరంగా ఉంటాం. నీతినేమో ద్వేషిస్తాం, అవినీతినేమో ప్రేమిస్తూ ఉంటాం. మంచివాడితోనే పగబెట్టుకుంటాం, చెడ్డవాడితో స్నేహం చేస్తాం. ఇవాళ సృష్టి ప్రారంభం నుంచి కూడా మంచికి ఎక్కడ కూడా విలువ అనేది లేదు. మంచిని కానీ, నీతిని కానీ, న్యాయాన్ని కానీ గమనించేవారు కానీ, దాన్ని అనుసరించేవారు కానీ ఎవరు కనిపించరు. ఎంతసేపటికి చెడు చెప్పడం అనేది, చెడు చేయడం అనేది జనాలకి మంచి గుడ్ హ్యాబిట్ లాగా ఉంది. దాని ప్రకారం నడుస్తూ ఉంటారు, దాన్ని నమ్ముతూ ఉంటారు, అలాగే వారి బతుకుతూ ఉంటారు. కానీ మంచిని, సత్యాన్ని, న్యాయాన్ని నువ్వు మార్చడం నీ కాదు,
భూలోకంలో ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే దానికి ఇంగ్లీష్లో ఒక సాయం ఉంది. ఏంటంటే ట్రూత్ నెవర్ సింక్ అన్నాడండి. ట్రూత్ నెవర్ సింక్ అంటే అర్థం ఏంటి? సత్యం అనేది, న్యాయం అనేది ఏమండి ఎప్పుడు కూడా అది వెలిసిపోదు అన్నాడు. వెలిసిపోద్దా? పుట్టడం వల్ల అది పుట్టింది కాబట్టి అది ఎక్కడ కూడా వెలిసిపోదు అన్నాడు. అదే అబద్ధమైతే, అసత్యమైతే, అన్యాయం అయితే ఎక్కడో సార్ రంగు వెలిసిపోద్ది చెప్పుకొచ్చాడు. కానీ నీ మంచి, నీ నీతి నివర్తించే న్యాయం ఎప్పుడు కూడా నేను ఇబ్బంది పడతాం. కానీ అది చెడు అయితే, అది దుర్మార్గం అయితే, దుష్టత కనుక అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా దాని దెబ్బ తింటామన్న విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆనాటి ప్రజలు దేవుని ఎలాగైతే విసర్జించారో కొత్త నిబంధనలో క్రైస్తవులు చెప్పిన ప్రజలు కూడా యేసుక్రీస్తుని విసర్జిస్తున్నారన్నమాట. నిలువుటద్దలా ఒకసారి చూడండి. దాన్ని మనం వాక్యపఠనం చేసే పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం గురించి మీరు చదివినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం గురించి మీరు చదివినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీరోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుసు, నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అన్నాడు. బోధించడం అనేది కరెక్టే, కానీ ఆ బోధ రహస్యమైన బోధ, అది దొంగ బోధ, అది దేవుని బోధ, బైబిల్ బోధ, అది అపోస్తుల బోధ అన్నటువంటి వైనం బోధించేవాడికి తెలియాలా, వినేవాడికి తెలియాలి. వినేవాడికి ఏమి తెలియదు వాడ, వినేవాడికి ఏమి తెలియదు వాడ. బోధించేవాడు దేనికోసం బోధిస్తున్నాడు? బోధించేవాడు దేనికోసం బోధిస్తున్నాడు? మీరు చెప్పే కదా, రహస్యంగా అన్నాడు. అంటే నిజంగా అనేకమైనటువంటి డబ్బుల వల్ల, సూట్ కేసుల వల్ల బోధనలు మార్చబడ్డాయనే విషయాన్ని అపోస్తులు ఏనాడో దాన్ని క్రోడీకరించారు. కానీ కొత్త నిబంధన క్రైస్తవంలో ఉన్నటువంటి క్రైస్తవులు లేదా విశ్వాసం దాన్ని గమనించలేకపోతే వారు చేసేటువంటి దుర్లాభాల వల్ల, వారు బోధించే దుర్మార్గమైన బోధల వల్ల అనేకులు ఎడగతారంట. కుటుంబాలే సర్వనాశనమయ్యే పరిస్థితి ఉన్నది అని చెప్పుకొచ్చాడు. కాబట్టి మన క్షేమం మన భద్రత, అవును కదా, మన క్షేమం మన భద్రత. అదే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో దాన్ని బట్టి మనం క్షేమంగా ఉంటాం. కానీ లోక సంబంధమైన వాటి విషయంలో మాత్రం అంటే చాలా జాగ్రత్త అండి. తినే వాటి విషయంలో, వండుకునే విషయంలో, అండ్ రుద్దుకునే విషయంలో, పట్టుకునే విషయంలో, ఇంటి విషయంలో, అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. కానీ శాశ్వత కాలం ఉండే ఆత్మ విషయంలో మాత్రం మనిషి అజాగ్రత్తగా ఉంటున్నాడు. మర్చిపోకండి. ఆత్మ విషయమైన పరిస్థితుల్లో మాత్రం, భక్తి సంబంధ విషయాల్లో మాత్రం అన్ని సమానం అంటాడు. అన్ని సమానమేనండి, ఏమి ఇబ్బంది లేదంటాడు. అంటే అలాంటి భ్రమ నీ మనసులో ఉంది కాబట్టి అన్ని ఈక్వల్ అంటాడు. కానీ ఇతరే కొట్టుకాడికి వెళ్ళి ఏమండి మైసూరు శాండిల్ ఇవ్వండి, పీస్ అయ్యండి అంటాడు. దీనికి అంటే కొట్టుకాడికి వెళ్తే సబ్బులు ఎందుకు పోయిన ఉన్నాయి, ఏదో సబ్బు అనడం. ఏడకొచ్చి భక్తి కాడికి వచ్చేసరికి అన్ని సమానమేనండి, ఇబ్బంది ఏమి లేదు, అంతా ఒకటే అంటాడు. కానీ కొట్టు దగ్గరికి వెళ్ళి మాత్రం ఏమండి సబ్బు ఇవ్వండి అంటాడా? ఖచ్చితంగా పేరు అడుగుతాడా? ఏమండి సంతూరే ఇవ్వండి అంటాడు. ఏదో సబ్బు రుద్దుకోవచ్చుగా. అంటే వంటికి రుద్దుకునేటువంటి సబ్బు విషయంలో మాత్రం రాజీ పడవే. కానీ ఆత్మ సంబంధమైన దేవుని తలంపుల విషయంలో, దేవుని ఉద్దేశాల విషయంలో, దేవుని మార్గాల విషయంలో మరి నువ్వేం చేయగలవు? ఇక్కడేమన్నీ ఒకటేనా? ఆడకెళ్ళేవు నువ్వు ఖచ్చితమైన పేరు పెట్టి నాకు అదే కావాలంటావే. అది ఎంతవరకు న్యాయం? అంటే నీతులు అనేవి చెప్పడానికే కాదు, దీని అర్థం పాటించడానికి కాదు కదా. కాబట్టి గ్రంథ ప్రకారంగా ఒక క్రైస్తవుగా జీవించే నీ జీవిత మీద, నీ జీవితాన్ని విషయంలో కాంప్రమైజ్ కావాలి. కానీ బైబిల్ విషయంలో మాత్రం రాజీ లేనటువంటి విధానంగా నీవు జీవించగలిగితేనే ఇదేమి మనం పొందగలిగి పరలోకం. ఇక్కడ వాక్య విషయంలో ఆత్మ సంబంధంగా ఖచ్చితంగా రాజీ పడ్డామా, ఆ లాసు యుగాలు నష్టంలో పెడుతున్నామనే విషయాన్ని మనం మర్చిపోతాం. లోక సంబంధంగా అయితే మాత్రం రాజీ పడం. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఏమంటే బైబిల్ చెప్పినంత ఒకటే కదా, ఏడకెళ్ళి ఒకటే కాదు, ఏడకెళ్ళి ఒకటి కాదు, ఏడకెళ్ళ ఒకటి కాదు అంతే. బైబిల్లో చెప్పడం లేదు. ఖచ్చితమైనటువంటి సపరేట్ పొజిషన్ని, సపరేట్ విధానాన్ని కదా మనకు బోధిస్తామండి. పచ్చకామెలో ఆలోచన చేస్తే ఇక నువ్వు కాదు, ప్రపంచంలో ఎవడేం చేయగలిగింది లేదు. కాబట్టి గ్రంథం అనేటువంటి వాక్యమే చూడాలి అంత తప్ప లోకమనే వెలుగు మీరు చూస్తే ఏమర్థమవుతుంది?
నీ నీ దెయ్యాలను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన దైవ సంబంధ జ్ఞానంతో ఏకమైతేనే మనకు దేవుని గ్రంథంలో వాస్తవం అర్థమవుతాయి దేవుని పిల్లలు. కాబట్టి ఇక్కడ వారు మాట్లాడుతున్నారు ఏమంటాడంటే, వారు ఏమంటున్నాడు, అబద్ధ బోధకులు ప్రజల్లో ఉండి అటువలనే వీరుడు అబద్ధ బోధకులు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా ఏం చేసి విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుసు నాశనకరముకు భిన్నాభిప్రాయం రహస్యము బోధించుకున్నాడు. వాడు బోధించుకొని వాడి కుటుంబము ఇబ్బంది ఏమి అవట్లేదు, వాడి ఇబ్బంది వాడు నరకానికి వెళ్ళడమే కాకుండా కొన్ని వందల వేల కుటుంబాలని ఎడ తీసుకెళ్తున్నాడు, నరకానికి తీసుకెళ్తున్నాడని రేపు వాడి మీద చెప్పడానికి నీకు అధికారం లేదు. లేదు, నీ జీవితానికి నువ్వే ఉత్తరవాదివి. ఏమండి, ఆయన ఆయన అని చెప్పి ఆదాము చెప్పాడు ఏమని, నాది అసలు ఏమి లేదండి, పెద్ద అమాయకుడిని చేసినటువంటి లోపమంతా నువ్వు గుర్తించిన ఈ స్త్రీ వల్లే అన్నాడు. కుదిరిందా? గెట్ లాస్ట్ అన్నాడు, అన్నాడు లేదా? ఆదాముకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అవ కూడా అదే పరిస్థితి వచ్చింది. బోధించేవాడు అలాగే బోధిస్తే బోధించేవాడికి ఏ పరిస్థితి వచ్చిందో ఆ బోధన అనుసరించేవాడు కూడా అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి అనేకులు ఏం చేస్తారంట, భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తున్నారు. దేనికోసం కింద మాట్లాడుతున్నారు చూడండి, రహస్యంగా బోధిస్తున్నారు దేనికోసం? అనేకులు వారి పోకిరి శాస్త్రంలో అనుసరించినట్లు వీరిని బట్టి సత్య మార్గము దూషించబడు వారు అధిక లోములై కల్పనా వాక్యములను చెప్పుసు మీ వలన లాభం అన్నాడు. లాభం సంపాదించడానికి పత్తి వ్యాపారం, వడ్ల వ్యాపారం, ఇతర వ్యాపారం, ఏ వ్యాపారం ఇది? ఏమండి, ఇది భక్తి అనేటువంటి విషయాన్ని ఏనాడో క్రైస్తవ్యం మర్చిపోయి ఇట్స్ ఏ కమర్షియల్ వే, ఇది ఒక వ్యాపార కేంద్రాలుగా మారుతున్న పరిస్థితులు ఖచ్చితంగా లోపల ఉన్నాయి. కాబట్టి దాన్ని పేతులు ముందుగానే పసిగట్టి చెప్పుకొచ్చాడు. వారు మీ వలన ఏం సంపాదిస్తున్నారు, లాభము సంపాదించుదురు అని అన్నాడు. వారికి లాభాలు ఇస్తారు, వాళ్ళు అన్ని సంపాదించుకుంటారు. కానీ లాభాలు ఇవ్వడంలో షేర్ చేసుకున్న నీ జీవితానికి నువ్వు ఇచ్చేదేంటి, నువ్వు పొందేదేంటి? అగ్నిగుండమేగా, అగ్నిగుండమే కదా, ఇంకా మిగిలిందా? నీవి మిగలకండి. కాబట్టి మోసపోవద్దు. గ్రంథం మీ చేతుల్లో ఉంది. గ్రంథములో నీ జీవితం మేలు కొరకు నువ్వు పరలోకం చేరడానికి దేవుడు ఏ విధానంగా మరి మాట్లాడుతున్నాడో ఆ మాటలు నువ్వు ఏకీభవించగలిగితేనే నీవు పరలోకాన్ని పొందగలుగుతావు. కానీ ఇక్కడ మనం చేసే కార్యక్రమాల వల్ల పరలోకమేమో విసర్జించబడుతుంది, నరకమేమో విశాలం చేయబడుతుంది. నరకానికి సిద్ధపడుతున్నారు జనాలంతా, పరలోకం కోసం సిద్ధపడతలేదు ప్రపంచం ప్రజలు. నరకం కోసమే సిద్ధపడుతున్నారు తప్ప నరకం కోసమే భూమి మీద భక్తిహీనతని, దురాశని, పాపాన్ని బాగా పోగు చేసుకుని మోయేంత భారాన్ని మోస్తున్నారు తప్ప దీన్ని విడిపించుకొని శాశ్వతంగా ఉండే పరలోకం కోసం మీరు ఇక్కడ ఉన్న వాటిని విసర్జించుకోవాలి అనే తపన క్రైస్తవ జీవితాల్లో కనిపించిన పరిస్థితి దేవుడు. కాబట్టి ఇక్కడ మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి మాత్రమే అక్కడ తీర్పు తెచ్చబడతాయి, అంతమించి ఇంకేమి లేదు కదా. కాబట్టి ఇక్కడ గ్రంథం బోధించే విషయం ఏంటంటే ఏశావు ఉన్నటువంటి తపన, ఇక్కడ మనిషికి ఆశ అవకాశం రెండు ఉంటాయి. ఒక మనిషికి అవకాశం అయితే రెండో మనిషికి, ఎదుటి వ్యక్తికి అవసరమైనప్పుడు అది మనకి, మన ముందున్న వ్యక్తికి అది అవసరమైతే అది మనకి అవకాశంగా మార్చబడుతుంది. అర్థమవుతుందా? మనకి మన ముందున్న మనిషికి అవసరమైతే అది మనకి అవకాశం. ఇది వాళ్ళ మనం లోపల నేర్చుకున్నటువంటి పాఠం. అలాగే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక ఆయనకేమో అవసరం, ఒక ఆయనకేమో అవకాశం. ఎవరైనా ఏశావుకేమో ఆహారం అవసరం, యాకోబుకేమో జ్యేష్ఠత్వం అనేది అవకాశం. అలాగే వారిద్దరూ పోటీ పడ్డారు. జ్యేష్ఠత్వం యొక్క విలువ ఎవరికి తెలిసింది? యాకోబుకి అర్థమైంది. తిండి యొక్క అర్థం ఎవరికి అర్థమైంది? ఏశావుకి అర్థమైంది. బతికిన వాడికి జ్యేష్ఠత్వం ఉండే సుఖమేముంది? కాబట్టి ఎర్రని చిక్కుడుకాయల కలగోర వంటకం జాలి నా జీవితాన్ని కలుగుకున్నాడు. అయిపోయింది చాప్టర్, ఒప్పందం అయిపోయింది. ఏమని? నీకు చిక్కుడుకాయ కూర వంటకం, నాకు నీ జ్యేష్ఠత్వం అని ఇద్దరు కమిట్మెంట్ అయిపోయింది. ఎవడో వాళ్ళు సేవ చేసుకున్నారు, దేవుడు పొందుకున్నారు, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఏశావు శ్రద్ధగా వెతుకుతున్నాడు. ఏమని? నాకు జ్యేష్ఠత్వం ఉంది, నేను ఆశీర్వాదం పొందాలని చూస్తున్నాడు. ఎక్కడ? ఆది కాండం జరిగిన సందర్భాన్ని
కొత్త నిబంధనలు జీవించే మనందరికీ పాఠం శంపపెట్టు కావడం కొరకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడాడు. యేషావు అవకాశం దాటిపోయిన తర్వాత ఎంత శ్రద్ధగానే వెతికాడంట. అవకాశం దొరక ఏం చేయబడ్డాడంట, విసర్జించబడ్డాడని చెప్పుకొచ్చాడు. కాబట్టి మనం చేసే కార్యక్రమాలను బట్టి మాత్రమే దేవుడు హత్తుకుంటాడా, బయటికి నెట్టేస్తాడన్నది మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి మాత్రమే. మనము ఆశతో భూమి మీద బ్రతికితే దేవుడి దగ్గరగానే ఉంటాం. కానీ ఆశ కొద్దండి దురాశగా లోకాన్ని మొత్తాన్ని నేనే వాటేసుకోవాలనుకుంటే ఊళ్ళో నిద్రపోయి దేవుడు ఊళ్ళో సాతాను నిద్రపోతూ ఉంటాం భూమి మీద. కాబట్టి యేషావు విసర్జించబడ్డాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తాం గొప్ప సంగతి. నెరేరు సొలొమోను సూర్యుడికి జరిగిన ప్రతి సంగతిని ఆయన సవివరంగా పరిశీలన చేశాడు. సవిస్తరంగా పరిశీలన చేశాడు. చేసి సూర్యుడికి జరిగే ప్రతిదీ కూడా ఏమని చెప్పాడు, సూర్యుడికి జరిగే ప్రతిదీ వ్యర్థము వ్యర్థము వ్యర్థమని చెప్పాడు. అని చెప్తూ ఏమన్నా తెలుసానంటే, తండ్రి దేవుడా, నేను చనిపోక ముందు నీకు 2 మనవలు చేస్తున్నాను, 2 మనవలు కాబట్టి వాటిని ఆయన ఇచ్చి చెయ్యి అన్నాడు. ఒకటేంటంటే నాకు పేదరికాన్ని వద్దు అన్నాడు. ఏమి వద్దు, పేదరికాన్ని నాకు దయచేద్దాను. దేనికి, నేను పేదవాడినై ఎక్కడో దొంగతనం చేస్తే నీ నామానికి అవమానం కలుగుద్ది, కాబట్టి అది వద్దు. రెండవది ఏంటంటే నాకు ఐశ్వర్యాన్ని వద్దు అన్నాడు. ఏమవద్దు, ఐశ్వర్యం నాకే వద్దు. ఎందుకని, ఐశ్వర్యం ఎక్కువైతే కళ్ళు కావాలి ఎక్కుతాయి కదా, కళ్ళు కావాలి ఎక్కుతాయి. ఎక్కినప్పుడు యెహోవా ఎవడని అందునేమో, నిన్ను విసర్జించుతారేమో కనుక ఆయన వద్దన్నాడు. ఇవాళ మనమేం కోరుకుంటాం, ఐశ్వర్యం కోరుకుంటాం. దేవుడు ఉన్నా లేకపోయినా మన జీవితానికి అవసరమే లేదు అని మనకి కార్లు, బంగ్లాలు, మేడలు, మిద్దెలు ఐశ్వర్యం కావాలని మనం కోరుకుంటాం. కానీ నెరేరు సొలొమోను ముందు చెప్పాడు కదా, సూర్యుడిగా జరిగే ప్రతిదీ వ్యర్థం కాబట్టి వ్యర్థమైనది నాకెందుకు, వ్యర్థమైన దాంతో ప్రయాసపడితే నా జీవితం నష్టమే కాబట్టి ఇబ్బందే కాబట్టి నాకు ఏ లాభం లేదు కనుక నాకు పేదరికం వద్దు, అట్లనే నాకు ఐశ్వర్యం వద్దు. ఈ 2 నాకు ఇవ్వకుండా, అంటే ఈనాటి ఆహారం ఆనాటికి ఇస్తే ఆయన మాట అన్నాడు. ఇవాళ మనం ఉంటామా? మన జీవితానికి ఆశ ఉందా, సరిహద్దు ఉందా? ఆశ సరిహద్దులు ఉన్నాయా? లేదు. వచ్చే కొద్దిగా కూడబట్టే కావాలి. దేవుడి చిత్తాన్ని, బైబిల్ని, గ్రంథాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి సంపాదించడం కొరకు ఎంత ప్రయాసపడుతుంది. అందుకోసమే మత్తయి 14వ అన్నాడు, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అన్నాడు. ఉందా? ఏం లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఉండాల్సిన జీవితంలో ఖచ్చితమైనటువంటి సరిహద్దులు కలిగినటువంటి జీవితం అనుకుంటే మనం దీవించబడతాం. సరిహద్దులు లేకపోతే, బ్రేకులు లేకపోతే, ఖచ్చితమైనటువంటి లిమిట్స్ లేకపోతే ఏమైంది, బ్రేక్ లేని ప్రయాణం గమ్యం చేరుద్దా, చేరతాం. కాబట్టి ఆశ అనేది ఉండొచ్చు, కానీ బ్రేకులు లేకుండా దురాశతో పరిగెత్తితే నీ గమ్యము పరలోకం చేరే గమ్యం కాదన్న విషయాన్ని మర్చిపోకండి ప్రియ సహోదరి సహోదరుల. చివరికి నా మాట మర్చిపోతున్నాను. పౌలేం చెబుతున్నాడు అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాల్లో మాట్లాడుతున్న సందర్భం చదువుకుంటే మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, దానిని ఆశించి ఎంతో మంది భక్తులు గురిలో పడ్డారు అని చెప్పుకొచ్చాడు. 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసములను తొలగిపోయి నానావాదులతో తమ్మును తామే పడుచుకుంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ఏంటి, ధనాన్ని, లోకాన్ని, దురాశని, ఏమండి లోకంలో కనబడే వాటన్నిటిని కూడా విసర్జించి తీసి పారవేసి నీవైతే వీటిని, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు. వీటి కోసం కాదు మనం ప్రయాసపడుతుంది. ఈ లోకంలో మనం మరణిస్తే మనం విడిచిపెట్టే వాటి కోసం మనం ప్రయాసపడుతున్నాం, కానీ మనం మరణిస్తే మన వెంట వచ్చే వాటి కోసం మనం ప్రయాసపడడం లేదు. కాబట్టి లోకంలో బ్రతికే మన జీవితానికి కావాల్సింది ఏంటంటే వాటిని విసర్జించి మనతో వచ్చేటువంటి ఆస్తి, నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం అనేటువంటివి మనతో వచ్చేటువంటి స్థిర చరాస్తులు ఇవి.
కానీ మనకు కనబడేటువంటి ఆస్తులు వీటి వల్ల లెక్కలేదు కదా, ఎక్స్ట్రాలే కదా, ఈ లెక్క ఉంటాం. కనబడే బంగారం, కనబడే డబ్బులు అన్ని లెక్కేసుకోవాలి కదా, ఎప్పటికప్పుడు మూట కట్టుకోవాలి కదా. కాబట్టి అవి చూడకపోతే, వాటిని తాకకపోతే మనకి నిద్ర పడదు. కాబట్టి వాటి కోసం గ్యాసీలాగా పరిగెత్తుతావో, అవి నాకు వద్దనుకు నిలబడినట్టు దైవజనుడు లాగుంటావో, దేవుడి విసర్జించి నాశనం అవుతారో, ఎట్లా ఉండాలో ఎట్లా ఉంటారన్నది మన వ్యక్తిగతమైన నిర్ణయాలు. ఇలాగా ఉండు అని అంటే ఆ రోజు ప్రజలు లేరు, ఈ రోజు ప్రజలు ఉండరు. కాబట్టి మనం ఎలాగ ఉండాలో ఎలాగ ఉంటామన్నది అది కేవలం మన వ్యక్తిగత నిర్ణయాలు బట్టి మాత్రం ఉంటుంది. కాబట్టి నిజంగా క్రైస్తవులుగా మనం మాత్రం లోకంలో లోక సంబంధమైన దురాశలని అన్నింటినీ విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసం, ప్రేమను వాటిని సంపాదించడం ప్రయాసపడితే మనము తరతరాలు తరగనటువంటి ఆస్తిని, పరలోకాన్ని, నిత్యజీవాన్ని అంతమాత్రం కాకుండా మనం సదాకాలం దేవునితో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని కలిగి ఉంటాం. ఏది కావాలో, ఏది విసర్జిస్తారో, దీన్ని విసర్జిస్తే దాన్ని హత్తుకుంటాం, దాన్ని హత్తుకుంటే దీన్ని విసర్జిస్తాం. ఏది విసర్జించామో, ఏది హత్తుకున్నామో, దేవుడితో ఉన్నామో, దెయ్యంతో ఉన్నామో, దేవుని మాట పెట్టినామో